చనిపోయేటప్పుడు ఏ బాధ లేదు. నువ్వు ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసే ఉంటావు. ఈ సీసీటీవీ ఫుటేజ్ కనుక చూసినట్లయితే వాళ్ళే చంపుకోవడానికి స్టూల్స్, తాడులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆడ ఒక షట్టర్ క్లోజ్ చేసి ఉంది. ఇదే వాళ్ళ షాప్. అవును, చూశాను. ఎవరూ చేతులు విప్పుకోలేదు, ఎవరూ తాడులు తెంపుకోలేదు. ఆఖరికి పిల్లలు కూడా అందులో భాగస్వామ్యమే. వారికి ఏ భయం, బాధ లేకుండా ఉన్నారు. ఆ సమయంలో ఆ ఇంట్లో అన్నం కూడా అండి పెట్టారు. ఫోన్స్ అన్నీ ఒక చోట పెట్టి ఉన్నాయి. డోర్స్ అన్నీ ఇంట్లో నుండే లాక్ వేసి ఉన్నాయి. వాళ్ళే అవన్నీ కట్టుకుంటున్నారా? అన్నీ చాలా కామ్గా జరుగుతున్నాయి. అసలు ఏమైందంటే లలిత్కు ఎవరో ఆత్మ వచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అదంతా వాళ్ళ కుటుంబ సభ్యులు గుడ్డిగా నమ్మారు. ఆ డైరీలో ఉన్నవి చేస్తే మేము చనిపోము అనేసి అనుకున్నారు. మరి ఈ కేసులో లాస్ట్కి ఏం జరిగింది? ఇప్పటికీ ఈ విషయం మీద చాలామంది చర్చించారు, కానీ ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉండిపోయింది. పోలీస్ వాళ్ళకు కూడా ఇది ఎలా జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పటికీ కూడా ఇది సాల్వ్ కాని మిస్టరీయేనా?